కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. ఐపీఎల్ అని చెప్పి లగ్జరీ హోటళ్లను ముంచేసిన మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృణాంక్ సింగ్ బాధితుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ తో సహా పలు హోటళ్లలో మృణాంక్ సింగ్ 5.5 లక్షల రూపాయల వరకు మోసం చేశాడు. టీమిండియా క్రికెటర్ పంత్ ను ఏకంగా 1.6 కోట్ల రూపాయలు మోసం చేసినట్టు సమాచారం. జూలై 2022లో తాజ్ ప్యాలెస్ హోటల్ కు వెళ్లిన మృణాంక్ సింగ్ తానొక స్టార్ క్రికెటర్ అని, ఐపీఎల్లో ఆడాడని చెప్పాడు. దాదాపు వారం రోజుల పాటు మృణాంక్ సింగ్ ఆ హోటల్లోనే బస చేశాడు. దీంతో అతని హోటల్ బిల్లు 5.6 లక్షలయ్యింది. తన స్పాన్సర్ అయిన అడిడాస్ బిల్లు చెల్లిస్తుందని చెప్పి హోటల్ నుంచి వెళ్లిపోయాడు. అయితే అతను ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, కార్డు వివరాలు నకిలీవని తేలడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాంకాంగ్ కు పారిపోతున్న మృణాంక్ సింగ్ ను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా తాను సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ ఇమిగ్రేషన్ అధికారులను మృణాంక్ సింగ్ బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు. కానీ అతని వ్యూహాలు పనిచేయలేదు. చివరకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాను కర్ణాటకకు చెందిన పోలీసు అధికారిని అని చెప్పి కూడా మృణాంక్ సింగ్ పలు హోటళ్లను మోసం చేశాడు. లగ్జరీ వాచీలు, ఆభరణాల వ్యాపారం చేసే వ్యాపారవేత్తగా నటిస్తూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ను మృణాంక్ సింగ్ 1.6 కోట్ల రూపాయలు మోసం చేశాడు. మృణాంక్ సింగ్ కు రిషబ్ పంత్ తన వాచీలు ఇచ్చాడు. అలాగే మృణాంక్ నుంచి పంత్ తీసుకున్న చెక్కులు బౌన్స్ అయినట్టు సమాచారం. కాగా హర్యానా అండర్-19 జట్టు తరపున మృణాంక్ సింగ్ ఆడాడు. అలాగే తాను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిని అని కూడా మృణాంక్ సింగ్ చెప్పుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.